హాయ్ ఎవ్రీవన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ మానస కూకట్ల. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ మెర్జ్ విత్ మను. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే వెన్ ఐ గెట్ ఏ టైమ్ హౌ వుడ్ ఐ స్పెండ్ మై హోల్ డే అనేది. కొన్నిసార్లు నేను నా సెల్ఫ్ కేరింగ్ అండ్ నాకు నచ్చింది నేను చేస్తాను. అండ్ నాకు నచ్చిన థింగ్స్లో మన పేరెంట్స్ మన కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళు అండ్ బేసికల్లీ మై పేరెంట్ ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. సో వాళ్ళకి మనం ఏదైనా జాబ్ చేసినా మనకు ఒక రోజు వీకెండ్స్ ఉంటాయి, సండే సాటర్డేస్ హాలిడేస్ వస్తాయి. కానీ వాళ్ళకి అలా కాదు కదా, ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళు అంతా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడము, స్పెషల్ ఫుడ్స్ వాళ్ళు చేసుకోలేరు. నాకు టైం, నేను సండే ఇంటికి వచ్చా, సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు సండే అమ్మ నాన్ వెజ్ తినరు. సో అమ్మ కోసం ఇటు సైడ్ బీరకాయ కర్రీ, ఆ బీరకాయ మా చేతిలోనే కాసింది. బీరకాయ కర్రీ అండ్ బగారా రైస్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ మా వాళ్ళకి ఈ బాస్మతి రైస్తో ఇష్టము కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయా. అండ్ ప్యారలల్గా ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ బీరకాయ కర్రీ అయితే చేసా. అమ్మ తను సండే పూజ, తన పనిలో తను బిజీ అయిపోయింది. ఇట్లా కొంచెం ఒక గడపకి పసుపాల రుద్దేసి బొట్లు పెట్టుకుంటాము. ఇక్కడైతే రైస్ కంప్లీట్ అయిపోయింది. చాలా డెలీషియస్గా ఉంటుంది ఇది. నేను వచ్చా అని నాన్న దేవుడి దగ్గర నాటుకోడి కోసుకొచ్చాడు, అదే ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు జస్ట్ నేను నాన్న మాత్రమే తింటాము, అమ్మ అయితే తినరు. సో ఇక్కడ నేను చికెన్ అయితే ప్రిపేర్ చేసేసా. అండ్ లుక్స్ యమ్మీ కదా, చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగా వచ్చింది. మా నాన్న అయితే నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ నేను వెళ్ళిపోతే అమ్మ వాళ్ళకి వర్క్ అంటే కుదరదు కదా, ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్. మేము అగ్రికల్చర్ కాబట్టి అది ముందే స్టాక్ అనేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు. ఇక్కడ వెల్లుల్లి అయితే మేము అమ్మ ఊళ్ళోకి వస్తే కొనింది. ఇక మళ్ళీ అమ్మకి టైం ఉంటుందో ఉండదో అనేసి నేనైతే ఇక్కడ జుట్టు కూడా వేసుకోలేదు. వెల్లుల్లి పొట్టు అండ్ అల్లం అంతా పొట్టు తీసేసి మిక్సీకి అయితే వేసేసా. నేనేం నూరలేదులేండి మిక్సీకే. బట్ అది కూడా ఒక 1 అవర్ ప్రాసెస్ కదా, అమ్మ మళ్ళీ ఏదో 6 o'clock వస్తారు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండదు అనేసి అయితే నేను ఇక్కడ అల్లం పొట్టు తీసేసి అదైతే మిక్సీకి పెట్టేసేసాను. మీ పేరెంట్స్కి మీరు ఎలా హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. అంటే నేను ఎలాగో చేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వ్యవసాయ పనుల్లో అయితే ఎక్కువ హెల్ప్ చేయలేను. అంటే చేస్తా, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేను. జస్ట్ చిన్న చిన్న వర్క్స్, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు కొంచెం నచ్చిన ఫుడ్ తినడం కూడా ఉండాలి కదా, అట్లా ఫుడ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తాను. వ్యవసాయంలో కూడా హెల్ప్ చేస్తా, బట్ త్రూఅవుట్ ద డే అయితే నాతో అవ్వదు. నెక్స్ట్ డే నేను లీవ్ తీసుకున్నా. అంత ఫుడ్ అదంతా మంచిగా ఎంజాయ్ చేసేసాము సండే. మండే రోజు నేను అలా చేను దగ్గరికి వెళ్ళా. జస్ట్ పత్తి చేనుకి మందు వేసేది ఉందని వేసిన తర్వాత ఇదైతే మా చిలక చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అక్కడ వెళ్ళి ఆ మామిడి తోటలో ఆ గ్రీనరీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ కొంచెం బంతి తోట పెట్టేసాము, అదే ఇక్కడ చూస్తున్నారు, డ్రిప్ వేసి పెట్టినాము. మామిడి తోటలోనే బంతి, కొంచెం టొమాటో కూడా పెట్టినాము. టొమాటో, బంతి అండ్ మిర్చి. ఇక్కడైతే ఒకటి మా చేనులో ఒక రెడ్ కూర అనేది మొలుస్తుందండి. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా చిలకలో చాలా తెంపుకొని వెళ్తారు. చిలక అంటున్నానే అనుకోకండి, మేమైతే చిలక అంటాం, కొన్ని ప్లేసెస్లో చేను అంటారు. ఇదే కర్రీ వండుకొని తింటారండి. నేనైతే మండే రోజు పులిహోర, మా మామిడి చెట్టుకు కాసిన మామిడికాయ పులిహోర చేసి నాన్నకైతే తీసుకొని వెళ్ళాను. ఇదే బంతి చేను. ఇది ఏం కూర అంటారో కామెంట్ చేయండి. ఇదైతే వండుకొని కూడా తింటారు. అండ్ మేమైతే కొంచెం కొన్ని వెజిటేబుల్స్ కూడా పెట్టాము, లైక్ బీర చెట్లు అది పెట్టాము. నెక్స్ట్ దోస, బెండకాయ, గోరుచిక్కుడు అయితే పెట్టాము. చాలా అంటే చాలా క్రాప్ అయితే చాలా వచ్చింది బీరకాయ.
అండ్ నా ఫేవరెట్ బీరకాయ అనేది. ఎంతమందికి బీరకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాన్న కోసం అయితే బాక్స్ తీసుకొని వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని నాన్న బోడకాకరకాయ దొరికిందంట. మా చేను పక్కనే చాలా చెట్లు ఉంటాయి, తెంపుకొని వచ్చిండు. అది కూడా నాకు ఇష్టమే అని. అండ్ కస్టర్డ్ యాపిల్స్ కూడా దొరికాయండి. ఈ టైంలో కస్టర్డ్ యాపిల్స్ అంటే గ్రేట్. అండ్ దట్టు మా సైడ్ చాలా కోతులు ఉంటాయి, అయినా కూడా ఎన్ని దొరికినాయి. విలేజ్లో ఉండే స్పెషాలిటీ ఇదే అండి. మనం నేచర్ని ఎంత కాపాడుకుంటే నేచర్ మనకు అంత ఇస్తుంది. అండ్ అన్నీ మనకి ఆర్గానిక్గా దొరికేస్తాయి. ఇదైతే మా ఓవరాల్ వ్యూ అండి. ఇక్కడ వచ్చి ఉంటే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మనం తింటుంటే కూడా ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది. ఎంత గ్రీనరీ, ఎంత బాగుంటుందో. ఓవరాల్ లుక్ అయితే చూడండి. ఇక్కడ నాన్న అయితే నేను తీసుకొచ్చిన ఫుడ్ అయితే తింటున్నారు. ఇక్కడ మాకు ఆపోజిట్లోనే దుర్గామాత టెంపుల్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా అక్కడ చూస్తూ ఉండేయచ్చు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మాకైతే ఎండ అలా వర్షాలు వస్తే ఉండడం కోసం ఒక నార్మల్గా రేకులు వేశారు నాన్న. ఇక్కడైతే ఒక 1 వీక్ బ్యాక్ వనభోజనాలకు వచ్చారు, అక్కడ వండుకున్నారు. ఈ మంచం అయితే విరిగిపోయింది, అయినా నాన్న అలా యూజ్ చేస్తున్నారు. వనభోజనాలు మీ సైడ్ అయిపోయాయా కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ మా చిలకది. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.